హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మెంతెం కూర కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీంట్లో నేను పెసరపప్పు వేస్ట్ చేశాను. సో చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీ. ఒకసారి ఈ కర్రీ మీరు టేస్ట్ చేస్తే మీకు ఏదో చికెనో లేదో మటనో తిన్న కర్రీ టేస్ట్ ఫీలింగ్ వస్తుందండి, అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి కర్రీని. పెసరపప్పు వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఈ కర్రీకి ఏమేమి కావాలో చూద్దాము. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 2 కట్టల మెంతెం కూర తీసుకున్నాను. బాగా మంచిగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి ఒక 3 లేదా 4 స్పూన్ల పెసరపప్పు తీసుకొని దాన్ని ఇలా నానబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, దీనికి ఒక 3 టమాటాలు, ఇవైతే సరిపోతాయి ఈ కర్రీకి. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాక మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఆనియన్స్ ఒక్క నిమిషం పాటు నూనెలో ఫ్రై చేసుకోండి. అంటే కొంచెం ఎరుపెక్కే వరకు ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా పసుపు వేయండి. పసుపు కూడా వేసేసిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మెంతెం కూర కూడా వేసేసి, మెంతెం కూర కూడా ఒక్క 2 నిమిషాలు నూనెలో మగ్గించుకోండి. అలా మగ్గిన తర్వాత దీంట్లోనే టమాటా, ఉప్పు, కారము అన్నీ వేసి ఇంకా ఒక్క 5 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత దాంట్లో కొన్ని నీళ్లు వేసుకోండి. పెసరపప్పు ఉడికించుకోవాలి కదా, సో మనకి పెసరపప్పు కూడా ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. ఒక 10-15 నిమిషాల్లో ఉడికిపోతుంది. నానబెట్టి ఉంటాం కదా ఒక 10-15 నిమిషాలు, అందుకని ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో అలా కొన్ని నీళ్లు వేసుకొని ఉడికిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఒక స్పూను కొబ్బరి పొడి వేయండి. కొబ్బరి పొడి అంటే ఏం లేదండి, జస్ట్ కొబ్బరిని వేయించుకొని అందులో ఒక 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసి పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే ఇక మన మెంతెం కూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది అసలు మనం తింటుంటే మనకి ఏదో చికెనో మటనో తిన్న టేస్ట్ వస్తుందండి, అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అంటే రెగ్యులర్గా నేను రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడైనా నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వీడియోస్ ఇంకా హ్యాపీగా చూడొచ్చు. సో చూసారు కదా, ఇలా నీళ్ళు వేసేసి మంచిగా ఉడికించుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీని. చాలామంది మెంతెం కూర చేదుగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళందరి కోసం ఇలా పెసరపప్పు వేస్ట్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.